Hi friends, welcome to SAM Institute LA Current Affairs 2024 December 2nd. Today current affairs headlines. ఫస్ట్ వన్ 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలన అంటే భారతదేశ వ్యాప్తంగా ఎయిడ్స్ వ్యాధి నిర్మూలన చేయాలి 2030 నాటికి టార్గెట్ పెట్టుకున్నాం. నెక్స్ట్ అదే బాటలో ఆంధ్రప్రదేశ్ కూడా 2030 నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మారడానికి ట్రై చేస్తుంది. నెక్స్ట్ వన్ FBI డైరెక్టర్గా కశ్యప్ పటేల్ గారు రావడం జరిగింది నాన్న. నెక్స్ట్ 2024 నవంబర్ నెల GST వసూలు అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్ గురించి మాట్లాడుతాం. నెక్స్ట్ 18 సంవత్సరాలకు పైలట్ కర్ణాటక యువతి. నెక్స్ట్ భారత సంతతి బ్రిటిష్ కుర్రాడు IQ అంటే మేధావుల్లో. నెక్స్ట్ PSLV C-59 ప్రయోగం అనేది వార్తలో ఉంది. నెక్స్ట్ ICC చైర్మన్గా జైసా బాధ్యతలు స్వీకరణ. ఇవి మనకున్న హెడ్లైన్స్. ఓకే ఫ్రెండ్స్, నిన్న కరెంట్ అఫైర్స్లో మనం 2024 గురుజాడ అవార్డు అని చెప్పుకున్నాం కదా. గురుజాడ అవార్డు మరి అవార్డు పొందిన వ్యక్తి మేగడ రామలింగ స్వామి అని చెప్పుకున్నాం. 2024 గురుజాడ అవార్డు పొందిన వ్యక్తి ఓకే మేగడ రామలింగ స్వామి. అక్కడ ఒక పాయింట్ చెప్పుకున్నాం అంటే మేగడ రామలింగ స్వామి 38 నంది అవార్డులు గ్రహీత అని మాట్లాడుకున్నాం. కానీ అఫీషియల్ వెబ్సైట్లో 28 అని ఇచ్చాడు. మరి నేను పేపర్లో కాకుండా మరి అఫీషియల్గా 28 నంది అవార్డులు ఇచ్చిన గ్రహీత అయినా అక్కడ 38, 28కి మార్చుకుంటారు. లేటెస్ట్ అఫీషియల్ వెబ్సైట్లో 28 నంది అవార్డుల గ్రహీత ఎవరమో మేగడ రామలింగ స్వామికి 2024లో గురుజాడ అవార్డు రావడం జరిగిందని మాట్లాడుకున్నాం. నెక్స్ట్ నాగాల్యాండ్ అంటే ఈశాన్య రాష్ట్రమైన నాగాల్యాండ్ ఏర్పాటై 62 ఇయర్స్ అవుతుందని నిన్నటి రోజుకి అంటే డిసెంబర్ 1, 2024 నాటికి. నాగాల్యాండ్ 62వ రాష్ట్ర అవతరణ దినోత్సవం 2024 డిసెంబర్ 1వ తారీఖున జరుపుకున్నాం. మరి నాగాల్యాండ్ 1963 డిసెంబర్ 1వ తారీఖున భారతదేశంలో 16వ రాష్ట్రంగా ఏర్పాటైంది ఫ్రెండ్స్. ఫస్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలన. మరి ప్రతి సంవత్సరం ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని డిసెంబర్ 1వ తారీఖున జరుపుకుంటాం. 1988 నుంచి WHO ప్రకటించింది, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ప్రకటించింది నాన్న. ప్రస్తుతం భారతదేశంలో HIV ఎయిడ్స్ పేషెంట్లు ఎక్కువ ఉన్న రాష్ట్రాలు చూసుకుంటే మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ ఉంది, సెకండ్ ఆంధ్రప్రదేశ్ ఉంది నాన్న. భారతదేశంలో HIV వ్యాధి ఎక్కువ ఉన్న రాష్ట్రాలు గమనిస్తే మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ ఉన్నాయి, గుర్తుపెట్టుకోవాలి. అండ్ తెలంగాణ 5వ ప్లేస్లో ఉంది నాన్న. అంటే ఏపీ సెకండ్ ప్లేస్, మహారాష్ట్ర ఫస్ట్ ప్లేస్ అండ్ తెలంగాణ 5th ప్లేస్లో ఉంది. అయితే భారతదేశం 2030 నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మారడానికి ట్రై చేస్తున్నాను. బట్ ఎయిడ్స్ ఫ్రీ ఇండియా 2030. మరి ఇదే క్రమంలో ఆంధ్రప్రదేశ్ కూడా 2030 నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మారబోతుంది. మరి బ్రేకింగ్ ది సైలెన్స్ నినాదంతో ఆంధ్రప్రదేశ్ వార్తలకు వచ్చింది. రాష్ట్రంలో దాదాపు 3.25 లక్షల మంది HIVతో బాధపడుతున్నారు. ఈ రిపోర్ట్ నిన్నటి రోజున 2024 డిసెంబర్ 1వ తారీఖున అధికారికంగా వచ్చిన వార్తల్లోకి. మరి ప్రధానంగా ఆంధ్రప్రదేశ్లో HIV లక్షణాలు ఎక్కువ జిల్లాలు చూసుకుంటే మొత్తం 26 జిల్లాలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో. దాంట్లో 24 జిల్లాలు ప్రధానంగా ఎక్కువ ఉన్నాయి. అంటే 24 జిల్లాలు దాని యొక్క ఎఫెక్ట్ ఎక్కువ ఉంది. ఈ ఆంధ్రప్రదేశ్లో 24 జిల్లాలు విస్తరించి ఉంది. దీన్ని ప్రధానంగా చూసుకుంటే ఏ జిల్లాలో ఎక్కువ పేషెంట్లు ఉన్నారు అంటే NTR జిల్లాలో అత్యధికంగా 19,865 మంది. నెక్స్ట్ కాకినాడ జిల్లాలో 18,234 నాన్న. అండ్ తూర్పుగోదావరిలో 17,618 టాప్ 3లో ఉన్నాయి. మరి ఈ రిపోర్ట్ ఇచ్చింది ఎవరంటే నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్ విడుదల చేసిన HIV ఎస్టిమేట్స్ 2023 నివేదిక ప్రకారం. అంటే 2023 నివేదిక 2024 డిసెంబర్ 1వ తారీఖున తీసుకురావడం జరిగింది నాన్న. ఒక్కసారి చెక్ చేసుకోవాలి మనం. అంటే 2030 నాటికి ఎయిడ్స్ నిర్మూలన ఆంధ్రప్రదేశ్ బ్రేకింగ్ ది సైలెన్స్ నినాదంతో. అంటే భారతదేశం యొక్క టార్గెట్ కొన్ని వ్యాధులు లేదా కొన్ని ఇంపార్టెంట్స్ యొక్క టార్గెట్ పెట్టుకుంది. అంటే ఉదాహరణకి 2030 నాటికి ఎయిడ్స్ రహిత రాష్ట్రంగా మారబోతుంది. భారతదేశం 2030 నాటికి ఎయిడ్స్ రహిత దేశంగా మారబోతుంది.
2047 నాటికి అయితే డ్రగ్స్ ఫ్రీ ఇండియా మత్తు పదార్థాల రహితంగా మారబోతుంది. 2025 టీబీ ఫ్రీ ఇండియా, 2026 బుల్లెట్ ట్రైన్ రాబోతుంది. అలాగే 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మారబోతుంది భారతదేశం టార్గెట్. అలా 2047 మరొక ఇంపార్టెంట్ ఇన్సూరెన్స్ ఫర్ ఆల్. అలాగే 2035 నాటికి ఓన్ స్పేస్ స్టేషన్ అంటే అంతరిక్ష రంగంలో అంతరిక్ష కేంద్రాన్ని ఏర్పాటు చేయనున్నది. అలాగే 2040 నాటికి చంద్రునిపైకి వ్యోమగాములు పంపించడానికి భారతదేశం సిద్ధంగా ఉందని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్ గమనిస్తే FBI డైరెక్టర్గా కశ్యప్ పటేల్. మరి అమెరికా 47వ ప్రెసిడెంట్గా ట్రంప్ గారు రావడం జరిగింది. మరి ట్రంప్ 2025 జనవరి 20వ తారీఖున అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా ప్రమాణ స్వీకారం చేస్తున్న తరుణంలో మరి అమెరికా విదేశాంగ శాఖ మంత్రి, అమెరికా రక్షణ శాఖ మంత్రి, అమెరికా వాణిజ్య శాఖ మంత్రి ఇలాంటి పదవులను నియమిస్తున్నారు, కీలకమైన పదవుల్ని. దీంట్లో భాగంగానే FBI డైరెక్టర్గా కశ్యప్ పటేల్ గారు భారత సంతతికి చెందిన వ్యక్తి నాన్న. మరి అమెరికాలో అత్యంత కీలకమైన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే FBI అనగా గమనించాలి. ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్కి ఎవరు వచ్చారన్నా డైరెక్టర్గా అంటే కశ్యప్ పటేల్. మరి కశ్యప్ పటేల్ ఎవరు నాన్న అంటే న్యాయవాది, పరిశోధకుడిగా మంచి పేరుంది ఈయనకి. మరి ఇప్పుడు ఈయన ఏం చెప్తున్నారంటే అవినీతి నిర్మూలన న్యాయాన్ని గెలిపించేందుకు వచ్చారు ఈయన. మరి ఈ పదవిలో రావడానికి ప్రధాన కారణం అవినీతి నిర్మూలన న్యాయాన్ని గెలిపించడానికి మరి ట్రంప్ నియమించారు. మరి కశ్యప్ పటేల్ 1980 న్యూయార్క్లో జన్మించారమ్మా. న్యూయార్క్లో జన్మించారు. మరి ఇటీవల కాలంలో అమెరికాకి 47వ ప్రెసిడెంట్గా ట్రంప్ రావడం జరిగింది. దాంట్లో ప్రధానంగా కొన్ని పదవుల గురించి మీకు అమెరికాలో వచ్చిన పదవుల గురించి అన్నీ చెప్పా, ఒకసారి మళ్ళీ రీకాల్ చేస్తానని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ అమెరికా ఉపాధ్యక్షుడు అమెరికా వైస్ ప్రెసిడెంట్ ఇంపార్టెంట్ జేడి వాన్స్. మరి ఈయన కూడా మన భారత సంతతి. ఇంకా ప్రధానంగా గమనిస్తే తెలుగు అల్లుడు అని చెప్పుకున్నాం జేడి వాన్స్. అలాగే వైట్ హౌస్ అండ్ చీఫ్గా ఒక మహిళ రావడం జరిగింది. అంటే అమెరికా దేశ చరిత్రలో వైట్ హౌస్కి ఫస్ట్ ఉమెన్ చీఫ్గా వచ్చిందమ్మా సూజీ వైల్స్ గారు వచ్చారనేది మాట్లాడుకున్నాం. సూజీ వైల్స్. అలాగే యుఎస్ఏ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా భారత సంతతి వచ్చిన మాట్లాడుకున్నాం. తులసి గబార్డ్. మరి ఈమె కూడా భారత సంతతి మహిళ తులసి గబార్డ్. అండ్ యుఎస్ఏ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా వచ్చిందమ్మా తులసి గబార్డ్ అని మాట్లాడుకున్న గతం లోపల మనం ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే యుఎస్ఏ అమెరికా ఆరోగ్య మంత్రి. నెక్స్ట్ అమెరికా వాణిజ్య మంత్రి, అమెరికా రక్షణ శాఖ మంత్రి, ఇవన్నీ మాట్లాడుకున్నాం మనం. ఓకే, అండ్ యుఎస్ఏ ఆరోగ్య మంత్రిగా వచ్చింది యుఎస్ఏ ఆరోగ్య మంత్రిగా మాట్లాడుకుంటే రాబర్ట్ ఆఫ్ కెనడీ రావడం జరిగింది, చూసుకోవాలి. దీని ప్రధానంగా అమెరికా మా ఉపాధ్యక్షుడిగా జేడి వాన్స్ గుర్తుపెట్టుకో. వైట్ హౌస్ చీఫ్గా సూజీ వైల్స్, యుఎస్ఏ నేషనల్ ఇంటెలిజెన్స్ డైరెక్టర్గా తులసి గబార్డ్, యుఎస్ఏ ఆరోగ్య మంత్రిగా రాబర్ట్ ఆఫ్ కెనడీ అని గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు వచ్చింది FBI ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ డైరెక్టర్గా కశ్యప్ పటేల్ భారత సంతతి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ 2024 నవంబర్ నెల GST వసూలు. GST అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు సేవల పన్ను. మనం ప్రతి నెల కూడా చెప్పుకుంటాం GST గురించి. ఒక్కసారి డిస్కస్ చేస్తే ఎవ్రీ మంత్ సెకండ్న మాట్లాడుకుంటాం GST. ఎందుకంటే GST యొక్క వసూలు మనకి ఎవ్రీ మంత్ 1వ తారీఖు రిలీజ్ చేస్తారు. అంటే లాస్ట్ మంత్ యొక్క వసూలుని, లాస్ట్ మంత్ కలెక్షన్ని ఈ మంత్లో రిలీజ్ చేస్తారు నాన్న. లాస్ట్ దేశంలో ఎంత ఆదాయం వచ్చింది GST వలన, వస్తు సేవల పన్ను వలన అంటే ఉదాహరణకి మనకి 2024 నవంబర్ 1 నుండి నవంబర్ 30 వరకు అయిన వసూల్ని డిసెంబర్ 1వ తారీఖు రిలీజ్ చేస్తారు నాన్న. అలా ఎవ్రీ మంత్ 1వ తారీఖు రిలీజ్ చేస్తారు. మరి ఈసారి 2024 నవంబర్ నెల GST వసూలు
గమనిస్తే 1.82 లక్షల కోట్లు. మరి గత నవంబర్తో పోల్చాలి. ఈ మంత్ 2024 నవంబర్ మంత్ అనేది గత 2023 నవంబర్తో పోలిస్తే పెరిగిందా తగ్గిందా, ఇది ఇంపార్టెంట్ మనకి. ఓకే, గత నవంబర్తో పోలిస్తే 8.5% అధికము, అంటే ఈసారి పెరిగింది. అంటే గతంలో 1.68 లక్షల కోట్లు వసూలు సాధించాం జిఎస్టీ వలన, అంటే కేంద్ర ప్రభుత్వం. మరి ఐఈస్ టు జిఎస్టీ కలెక్షన్ ఇన్ ఇండియా గురించి మాట్లాడుకుంటే భారతదేశంలో ప్రతి నెల జిఎస్టీ వలన ఆదాయం వస్తుంది. కానీ ఏ మంత్లో ఎక్కువ వసూలు సాధించాం అది గుర్తుపెట్టుకోలేదు, ప్రతి మంత్ అవసరం లేదు. మరి ఐఈస్ టు జిఎస్టీ కలెక్షన్ ఇన్ ఇండియా 2024 ఏప్రిల్ మంత్న మరి ఎంత ఆదాయం వచ్చిందంటే గమనించాలి, 2.10 లక్షల కోట్లు. 2.10 లక్షల కోట్ల ఆదాయం వచ్చిందనేది 2024 ఏప్రిల్ మంత్. సెకండ్ ఐఈఎస్టీ జిఎస్టీ కలెక్షన్ ఇదే ఇయర్లో మన లాస్ట్ అక్టోబర్ 2024 అక్టోబర్ మంత్లో జిఎస్టీ కలెక్షన్ ఎంత వచ్చిందంటే మరి 1.87 లక్షల కోట్ల ఆదాయం వచ్చింది. ఓకే, అయితే నెక్స్ట్ మాట్లాడుకుంటే జిఎస్టీ 54th కౌన్సిల్ మీటింగ్ అమ్మ, అంటే 54వ జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్. అంటే జిఎస్టీ యొక్క ట్యాక్సెస్ అంటే పన్ను రేట్లు తగ్గించాలా పెంచాలా అనే ఉద్దేశంతో జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ జరుగుతుందన్న. 54th జిఎస్టీ కౌన్సిల్ మీటింగు 2024 సెప్టెంబర్ 9వ తారీఖున జరిగిందన్న. సెప్టెంబర్ 9వ తారీఖున జరిగింది. అలాగే 55 జిఎస్టీ కౌన్సిల్ మీటింగు 2024 డిసెంబర్ 21వ తారీఖున జరగవలసి ఉంది, అంటే ఈ మంత్లో జరుగుతుందని గుర్తుపెట్టుకోవాలి. మరి జిఎస్టీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎవరు ఉంటారంటే కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఉంటారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి. ప్రెజెంట్ జిఎస్టీ కౌన్సిల్ చైర్పర్సన్గా ఎవరు పనిచేస్తున్నారు అంటే నిర్మలా సీతారామన్ గారు పనిచేస్తున్నారు. నిర్మలా సీతారామన్ గారు పనిచేస్తున్నారని గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ భారతదేశంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా వచ్చింది? 101 అమెండ్మెంట్ యాక్ట్, 101వ రాజ్యాంగ సవరణ చట్టము జిఎస్టీ అని గుర్తుపెట్టుకోవాలి. 2016లో వచ్చింది. 2016 జిఎస్టీ అమల్లోకి వచ్చింది 2017 జూలై 1వ తారీఖున గుర్తుపెట్టుకోవాలి ఆ జూలై 1 జిఎస్టీ డే అని జరుపుకుంటాం. ఓకేనా. మరి భారతదేశంలో జిఎస్టీ యొక్క ట్యాక్సెస్ అంటే స్లాబ్స్ అంటే మొత్తం 5 టైప్స్ ఉంటాయి. 0%, 5%, 12%, 18%, 28%. ఐఈఎస్ టు జిఎస్టీ కలెక్షన్ ఇండియా, భారతదేశంలో అత్యధిక జిఎస్టీ వసూలు ఎక్కువ రేట్ ఏంటమ్మా 28%. బట్ ఎక్కువ వసూలు సాధించింది 28%, తక్కువ అయితే 0% అని గుర్తుపెట్టుకోవాలి. జిఎస్టీ కౌన్సిల్ చైర్పర్సన్గా నిర్మలా సీతారామన్ గారు ఉన్నారు. జిఎస్టీ బ్రాండ్ అంబాసిడర్గా అయితే అమితాబ్ బచ్చన్ గారు ఉన్నారు. జిఎస్టీ గురించి పోటీ పరీక్ష మనకి తప్పనిసరి ప్రశ్న వస్తుంది. అయితే ఐఈఎస్ టు జిఎస్టీ కలెక్షన్ 2024 ఏప్రిల్ 2.10 లక్షల కోట్లు. సెకండ్ ఐఈఎస్ టు జిఎస్టీ కలెక్షన్ 2024 అక్టోబర్ 1.87 లక్షల కోట్లు గుర్తుపెట్టుకోవాలి. ఈ మంత్ 2024 నవంబరు 1.82 లక్షల కోట్లు. గత నవంబర్తో పోలిస్తే ఈసారి 5%, 8% పెరిగిందా లేదా 8.5% పెరిగిందంటే గుర్తుపెట్టుకోవాలి, 8.5% పెరిగింది. ఓకేనా. సరే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే 18 సంవత్సరాలకే పైలట్ అయిన కర్ణాటక యువతి అతి చిన్న వయసులో. మరి గతంలో కూడా యువతులు అంటే మహిళలు అంటే పురుషులతో సమానంగా జెండర్ ఈక్వాలిటీని పాటించడం కోసము భారతదేశంలో విమాన రంగంలో మహిళలకి అవకాశం కల్పించారు. మరి దాంట్లో ప్రధానంగా విమాన రంగంలో తొలిసారిగా వచ్చిన మహిళ ఎవరు మీకు గతంలో మాట్లాడుకున్నాం. ఈసారి 18 సంవత్సరాలకు పైలట్ అయిన కర్ణాటక యువతి. ఓకే, కర్ణాటక యువతి. మరి కర్ణాటకలో విజయపురంకు చెందిన సమైరా హుల్లూరు అనే యువతి. ఓకే, సమైరా హుల్లూరు అనే యువతి. దీంట్లో ప్రధానంగా 6 నెలల పాటు ఢిల్లీలో పైలట్గా పనిచేశారు గతంలో. మరి 18 సంవత్సరాలకే కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించారు. 18 సంవత్సరాలకే కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించారు. 6 నెలల పాటు ఢిల్లీలో ఒక ట్రైనింగ్ భాగంలో ఆమె సెలెక్ట్ అయ్యారు. ఇప్పుడు 18 సంవత్సరాలకే కమర్షియల్ పైలట్ లైసెన్స్ సాధించారు. అయితే ఈమెకు ఇన్స్పిరేషన్ ఎవరంటే ఎవరిని ఆదర్శంగా తీసుకుంది గమనిస్తే 25 సంవత్సరాల వయసులో పైలట్ అయిన కెప్టెన్ తపేష్ కుమారు
కెప్టెన్ తపేష్ కుమార్ తనకు ప్రేరణ అని చెప్పారు ఈమె. మరి గతంలో మనం మాట్లాడుకుంటే నాన్న మరి పైలట్గా వచ్చిన తొలి మహిళ భారతదేశంలో ఆవని చతుర్వేది గురించి మాట్లాడుకొని ఈమె ఏ స్టేటు నాన్న అంటే మధ్యప్రదేశ్ ఉమెన్స్. ఆవని చతుర్వేది కూడా యుద్ధ విమానంలో పైలట్ నడిపారు ఈమె. మరి అలాగే ఇంకో మనకి భావనా కాంత్ కూడా మహిళ. భావనా కాంత్ గురించి మాట్లాడుకుంటే బీహార్ స్టేట్. ఓకేనా. నెక్స్ట్ మోహనా సింగ్ అంటే మెహనా సింగ్ అని పిలుస్తారు. ఈమె రాజస్థాన్ చెందినవారు, రాజస్థాన్. మరి ప్రస్తుతం వచ్చిన ఎవరమ్మా సమైరా హుల్లూరు కర్ణాటక యువతి అని గుర్తుపెట్టుకోవాలి. ఓకే, నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. భారత సంతతి బ్రిటిష్ కుర్రాడు. ఐక్యూ అంటే ఇంటెలిజెన్స్ కోసెంట్ అంటే మేధావుల వర్గానికి చెందినవారు. ఈ పిల్లవాడు వయసు జస్ట్ 10 years. కానీ ఒక ఐన్స్టీన్ లాంటి మెమొరీ ఈయనకుందని వార్తలకు వచ్చారు. ఒక ఐన్స్టీన్ చెందిన మెమొరీ ఈయనకుంది. మరి ఆయన పేరు గమనిస్తే ఆ పిల్లవాడి పేరు ఓకే కశ్యప్ అరోరా. 10 సంవత్సరాల వయసులో అంటే 162 ఐక్యూ స్కోర్ కలిగి ఉండడమా 162. చాలా అద్భుతంగా. మరి ఇంటెలిజెన్స్ కోసెంట్ ఐక్యూ ఆల్బర్ట్ ఐన్స్టీన్ కృష్ణ బిలాలపై పరిశోధనలు చేసిన స్టీఫెన్ హాకింగ్ను మించిపోయాడు. అంటే స్టీఫెన్ హాకింగ్ మరియు ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క మెమొరీ చాలా ఎక్కువగా ఉంటుంది. వారికి మేధావి వర్గం చెందినవారు వాళ్ళు. అలాంటిది ఈ కుర్రవాడు కూడా ఇప్పుడు భారత సంతతి బ్రిటిష్ కుర్రవాడు కశ్యప్ అరోరా యొక్క ఐక్యూ 162. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలి. మరి ప్రజెంట్ ఈయన గతంలో దేంట్లో ఇంట్రెస్ట్ ఎక్కువ అంటే మ్యాథమెటిక్స్లో, గణిత శాస్త్రంలో బాగా ఆసక్తి కలిగిన వ్యక్తి. బట్ ఈ పిల్లవాడు మరి ఇప్పుడు ప్రజెంట్ బ్రిటన్లో క్వీన్ ఎలిజబెత్ స్కూల్లో చేరనున్నాడు. నెక్స్ట్ ఇయర్ మనకి అంటే బ్రిటన్లో క్వీన్ ఎలిజబెత్ స్కూల్లో చేరనున్నాడు. అంటే ఆ స్కూలు చాలా పాపులర్, మంచి పేరున్న సంస్థ, మంచి పేరున్న విద్యా సంస్థ. ఓకేనా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ మా PSLV C-59 ప్రయోగము పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. మనం మాట్లాడుకున్నాం PSLV C-59, PSLV C-60 గురించి మాట్లాడుకున్నాం. మళ్ళీ ఈరోజు అఫీషియల్గా ఇచ్చాను నాన్న PSLV పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్. అంటే భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఒక శాటిలైట్స్ పంపిస్తుంది, ఉపగ్రహాలను పంపిస్తుంది. అంటే యూరోపియన్ యూనియన్కి చెందిన ఉపగ్రహాలను పంపిస్తున్నాం నాన్న. అయితే ఈ ప్రయోగం ఎప్పుడు చేస్తున్నారు? PSLV C-59 ప్రయోగము గమనిస్తే డిసెంబర్ 4వ తారీఖున శ్రీహరికోట నుండి సాయంత్రం 4:08 స్టార్ట్ అవుతున్నాను. సాయంత్రం 4:08. మరి దీంట్లో ప్రధానంగా 550 కిలోల బరువు గల యూరోపియన్ స్పేస్ ఏజెన్సీకి చెందిన ప్రోబా 3 ఉపగ్రహము. మరి దీంతో పాటుగా 4 ఉపగ్రహాలు చిన్న శాటిలైట్స్ కూడా వెళ్తాయి. మరి అలాగే PSLV C-59 ప్రయోగం కూడా PSLV C-59 వార్తల్లో ఉంది. అది డిసెంబర్ 4th మాట్లాడుకున్నాం. PSLV C-60 ప్రయోగం కూడా అఫీషియల్గా డేట్ మనకి రిలీజ్ చేశారు. ఎప్పుడు నాన్న? డిసెంబర్ 24. దీని ద్వారా రీసాట్ 1 ఉపగ్రహము ప్లస్ 4 ఉపగ్రహాలను అంటే 4 చిన్న ఉపగ్రహాలను పంపించనున్నారు. ఓకే, ఇటీవల కాలంలో ఇస్రో అద్భుతమైన విజయాలు సాధిస్తుంది. చంద్రయాన్ 1, చంద్రయాన్ 2, చంద్రయాన్ 3 ప్రపంచ దేశాలు అన్నీ చూసే మన వైపు. భారతదేశం చంద్రయాన్ 3 ప్రయోగం ఏ విధంగా సాధించింది? చంద్రుని పైన అడుగుపెట్టి సౌత్ పోల్ సాఫ్ట్ ల్యాండ్ దక్షిణ ధ్రువాన్ని తాకిన తొలి దేశంగా మన ఇండియా వార్తల్లో ఉంది. చంద్రయాన్ 3 ల్యాండింగ్ అయ్యే ప్రదేశాన్ని శివశక్తి అని పేరు పెట్టుకున్నాం. శివశక్తి బిఫోర్ మనం చెప్పుకున్నాం శివశక్తి. ఆ చంద్రయాన్ 3 ల్యాండ్ అయిన డేట్ ఉంది కదా నాన్న, ఆగస్టు 23ని నేషనల్ స్పేస్ డేగా జాతీయ అంతరిక్ష దినోత్సవంగా ప్రకటించారని గుర్తుపెట్టుకున్నాం. అలాగే నాన్న మనకి జీసాట్ 20 ఉపగ్రహాన్ని 2024 నవంబర్ 19వ తారీఖున ఫాల్కన్ 9 రాకెట్ పంపించాం. ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా పంపించాము. ఫాల్కన్ 9 రాకెట్ అమెరికాకు చెందిన ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో స్పేస్ ఎక్స్ ఫౌండర్ ఎలాన్ మస్క్ ఆధ్వర్యంలో పంపించాం. జీసాట్ 20 ఉపగ్రహం మనది.
ఒక సిగ్నల్ శాటిలైట్స్. దీని యొక్క వెయిట్ 4500 kgs నాన్న. ఇంత వెయిట్ని పంపించడానికి మన దగ్గర రాకెట్లు లేవు. GSLV Mark 3 అనేది ఒక 4000 వరకు తీసుకెళ్లే అవకాశం ఉంది, కానీ ఇదంతా 4500. అందువలన ఫాల్కన్ 9 రాకెట్ పంపించింది 2024 నవంబర్ 19 గుర్తుపెట్టుకోవాలి. అలాగే ఆర్టిమస్ 2 ప్రయోగం 2025. గగనయాన ప్రయోగం ఒకసారి చూసుకొని దాంట్లో 4 మెంబర్స్. అలాగే లేటెస్ట్గా ఫాల్కన్ 9 రాకెట్ ద్వారా ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ సర్ ఐజాక్ మాన్, సారా గిల్లిస్, అన్నా మెనోన్, స్కాట్ కిడ్, ఇవి మీకు చాలాసార్లు డిస్కషన్ చేశాను నాన్న, ఒక్కసారి చెక్ చేసుకోండి. స్పేస్ అంటే ఫస్ట్ ప్రైవేట్ స్పేస్ వాక్ అయితే 4 మెంబర్స్, సర్ ఐజాక్ మాన్, సారా గిల్లిస్, అన్నా మెనోన్, స్కాట్ కిడ్. నోట్స్ చెక్ చేసుకోండి నోట్స్ నాన్న. అలాగే గగనయాన్ మొత్తం 4 మెంబర్స్, ప్రశాంత బాలకృష్ణ నాయర్, అంగద్ ప్రతాప్ అండ్ అజిత్ కృష్ణన్, సుభాన్ శుక్లా. నోట్స్ చెక్ చేసుకోవాలి. అలాగే ఆర్టిమస్ 2 ప్రయోగం కూడా చెప్పా 4 మెంబర్స్, రీడ్ వైస్మ్యాన్, విక్టర్ గ్లోవర్, క్రిస్టినా కోచ్, జెరెమీ హాన్సన్ అని మాట్లాడుకున్నాం, ఒక్కసారి చెక్ చేసుకున్నాను. PSLV C-59 ప్రయోగం 2024 డిసెంబర్ 4 శ్రీహరికోట. ప్రస్తుతం తిరుపతి జిల్లాలో ఉంది, గతంలో నెల్లూరు జిల్లా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్. ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్. మా ICC చరిత్రలోనే అతి చిన్న వయసులో లేదా అతి పిన్న వయస్కుడు కలిగిన వ్యక్తి మన భారతదేశానికి చెందిన వ్యక్తి మా జైసా. ప్రస్తుతం కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా కుమారుడేనా? అమిత్ షా కుమారుడు ఎవరన్నా అంటే జైసా. 35 సంవత్సరాల వయసులో 35 ఇయర్స్ అంటే ICCకి చిన్న వయసులో ప్రెసిడెంట్గా గతంలోనే ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు ఒక 3-4 మంత్స్ బ్యాక్ నాన్న. కానీ నిన్నటి రోజున డిసెంబర్ 1వ తారీఖున ఆయన ప్రమాణ స్వీకారం చేశారు, బాధ్యతలు స్వీకరించారు. 2024 డిసెంబర్ 1. ఈ క్వశ్చన్ ఇంపార్టెంట్. ICC ప్రెసిడెంట్గా మనకి జైసా గారు ఏ రోజు నుంచి రావడం జరిగింది? 2024 డిసెంబర్ 1 అని గుర్తుపెట్టుకో. ICC చైర్మన్గా జైసా బాధ్యత స్వీకరణ. అంతర్జాతీయ క్రికెట్ మండలి ICC ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ మరి చైర్మన్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మరి ఎవరు ప్లేస్లో వచ్చారు? గతంలో ఎవరు ఉండేనంటే గ్రెగ్ బార్క్లీ ఉండేవారు. గ్రెగ్ బార్క్లీ స్థానంలో గ్రెగ్ బార్క్లీ గతంలో 2020 నవంబర్ 24 నుంచి 2024 డిసెంబర్ 1 వరకు పనిచేశారు. డిసెంబర్ 1న ఆయన ప్లేస్లో వచ్చింది జైసా, భారతదేశం చెందిన వ్యక్తి. గతంలో మనం గమనిస్తే భారతదేశానికి చెందిన వ్యక్తులు ICC ప్రెసిడెంట్గా పనిచేశారు 4 మెంబర్స్. ICC ప్రెసిడెంట్గా వచ్చిన 5వ వ్యక్తే జైసా. గతంలో ఎవరు పనిచేశారు లేదా ICC ప్రెసిడెంట్గా పనిచేసిన భారతీయులు మొత్తం 5 మెంబర్స్ ఈయనతో కలిపి. జగ్మోహన్ దాల్మియా ఫస్ట్ వన్, జగ్మోహన్ దాల్మియా. సెకండ్ శరద్ పవార్, శశాంక్ మనోహర్ థర్డ్ వన్, నెక్స్ట్ వన్ ఎన్ శ్రీనివాసన్ ఫోర్త్ వన్. ఎన్ శ్రీనివాసన్ తర్వాత ఈ పదవి చేపట్టిన 5వ భారతీయుడు జైసా. జైసాకి టార్గెట్ ప్రధానంగా ఏం చెప్పారంటే నిన్నటి రోజున 2028 ఒలింపిక్స్లో T20 చేరుస్తున్నారు. అంటే ప్రపంచవ్యాప్తంగా T20 మ్యాచ్ అనేది ఇప్పటివరకు ఏ ఒలింపిక్స్లో లేదు. 2028 ఒలింపిక్స్ అంటే 34th ఒలింపిక్స్ లైన్గా వరుస క్రమంలో 34th ఒలింపిక్స్, 2028 లాస్ ఏంజల్స్ ఒలింపిక్స్. ఈ క్రమంలో T20 మ్యాచ్ని యాడ్ చేస్తున్నారు. ఏం చెప్పండి జైసా, భారతదేశ క్రీడాకారులకు ఇంకా డెవలప్మెంట్ చేయండి, మీ క్రీడల్ని ఇంకా బాగా పెంచండి, మీ యొక్క మేధావితనాన్ని ఉపయోగించి క్రీడారంగంలో క్రికెట్ యొక్క ప్రతిభ అండ్ చాటండి అని చెప్పడం జరిగింది. వారికి ఇంకా అద్భుతమైన శక్తిగా తయారు చేస్తున్నారు అంటే క్రీడారంగంలో క్రికెట్ని భారతీయులకు చెప్పడం జరిగింది ఈయన జైసా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే బ్రిక్స్ దేశాలపై 100% సుంకాలు. బ్రిక్స్ దేశాలు తెలిసిన బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్ 5: బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా. బ్రిక్స్ ఫౌండేషన్ కంట్రీస్ 2006లో ఏర్పాటైంది బ్రిక్స్ ఫౌండేషన్. 2010లో సౌత్ ఆఫ్రికా చేరడం వల్ల బ్రిక్స్గా ఏర్పాటైంది. లేటెస్ట్గా 2024 జనవరి 1వ తారీఖున మరొక 5 దేశాలు బ్రిక్స్లో యాడ్ అయ్యాయి. మొత్తం 10 దేశాలు ఉన్నాయి ప్రజెంట్. రానున్న కాలంలో మరొక 35 దేశాలు కూడా బ్రిక్స్లో జాయిన్ అయ్యే అవకాశం ఉంది.
ఈ తరుణంలో బ్రిక్స్ దేశాలు అన్నీ కలిసి ఒక కరెన్సీని ఏర్పాటు చేసుకుందాం అనేది రష్యా ప్రెసిడెంటు లేదా రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ ప్రకటించారు. ఈ సమయంలో బ్రిక్స్లో సభ్యత్వం ఉన్న అమెరికా బ్రిక్స్లో సభ్యత్వం ఉందా? లేదు. కానీ బ్రిక్స్ దేశాలు అన్నీ కలిసి ఏర్పాటు చేస్తున్నాయి. బ్రిక్స్ దేశాలన్నీ కలిపి G20లో సభ్యత్వం ఉంది. బ్రిక్స్ దేశాలకి బ్రిక్స్ 5 కంట్రీస్ ఉన్నాయి కదా, బ్రిక్స్ 5 కంట్రీస్కి G20లో సభ్యత్వం ఉంది. దీంట్లో అమెరికా కూడా సభ్యత్వం. అమెరికా డెవలప్డ్ కంట్రీ. ఇప్పుడు అమెరికా ప్రెసిడెంటు 47 ప్రెసిడెంట్కి వచ్చిన ట్రంప్, మీరు వేరేగా కరెన్సీని డిజైన్ చేయకూడదు, మీ కరెన్సీని ఆపండి, మీ బ్రిక్స్ దేశాలన్నీ కలిపి కరెన్సీని ముద్రిస్తున్నారంటే కొత్త కరెన్సీని, అలా చేస్తే మా కరెన్సీ వాల్యూ తగ్గుతుంది అని వార్తల్లోకి వచ్చారు. మీరు ఒకవేళ అలా చేస్తే 100% మీ దేశాలపై కఠిన చర్యలు తీసుకుంటామనేది మన ట్రంప్ మామగారు ఆదేశాలు జారీ చేశారు. మరి అయితే డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలు జారీ. బ్రిక్స్ దేశాలు ప్రత్యామ్నాయంగా ఉమ్మడి కరెన్సీని ఏర్పాటు చేయనున్నాయని వార్తలకు వచ్చారు. మరి డాలర్ వినియోగాన్ని పక్కన పెడితే 100% సుంకము, అంటే మా కరెన్సీ డాలర్ కదా, మా కరెన్సీ డాలర్ కాకుండా మీరు వేరొక కరెన్సీని తీసుకొస్తే 100% మీ పైన పన్ను విధిస్తాము, సుంకం విధిస్తామని చెప్పడం జరుగుతుంది. బ్రిక్స్ దేశాలు ఉమ్మడి కరెన్సీని రూపొందించుకోవడంపై దృష్టి పెట్టాలని రష్యా అధ్యక్షుడు గతంలో చెప్పడం జరిగింది. ఓకేనా. బ్రిక్స్ 16వ సదస్సు మనకి లేటెస్ట్గా బ్రిక్స్ 16వ సమ్మిట్ 2024 రష్యాలో జరిగిందని మాట్లాడుకున్నాం నాన్న. బ్రిక్స్ 15వ సదస్సు 2023 జోహనెస్బర్గ్ సౌత్ ఆఫ్రికాలో జరిగింది. ఓకే. బ్రిక్స్ మనకి ప్రజెంట్ కంట్రీస్ బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా, సౌత్ ఆఫ్రికా, ప్లస్ మనం గమనిస్తే నాన్న ఈజిప్ట్, ఇథియోపియా, ఇరాన్, సౌదీ అరేబియా, యుఏఈ 10 దేశాలు. ఓకేనా. యుఏఈ యాడ్ అవ్వలేదని అంటారు, కానీ ప్రస్తుతం 10 దేశాలు ఉన్నాయని గుర్తుపెట్టుకోవాలి. 10 దేశాలు బ్రిక్స్లో. ఫౌండేషన్ కంట్రీస్ 5. ఈ బ్రిక్స్ దేశాలు కలిసి 2015లో NDB నేషనల్ డెవలప్మెంట్ బ్యాంక్ని ఏర్పాటు చేస్తాయి. దీనే బ్రిక్స్ బ్యాంక్ అంటారు. ప్రజెంట్ NDB ప్రెసిడెంట్గా దిల్మా రౌసఫ్ ఉన్నారమ్మా, దిల్మా రౌసఫ్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే నజ్మా హెప్తుల్లా ఒక రాజ్యసభకు చెందినవారు, రాజ్యసభ డిప్యూటీ చైర్మన్గా పనిచేస్తారు. ఈమె కాంగ్రెస్ పార్టీకి చెందినవారు. అప్పట్లో ఇందిరాగాంధీ కాలంలో కూడా ఈమె పనిచేశారు. అయితే ప్రధానంగా ఈమె ఇప్పుడు బుక్ రాయడం జరిగింది. మరి నజ్మా హెప్తుల్లా ఆత్మకథ బయోగ్రఫీ రాసుకున్నారు, ఆటోబయోగ్రఫీ. రాజ్యసభ మాజీ డిప్యూటీ చైర్మన్, ప్రముఖ రాజకీయ నాయకురాలు నజ్మా హెప్తుల్లా. మరి ఆమె రాసిన బుక్ చాలా చాలా ఇంపార్టెంట్, గమనించాలి. ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోగ్రఫీ అనే బుక్ ఎవరు రాస్తారు? నజ్మా హెప్తుల్లా. 1980 నుంచి 2016 మధ్య 6 సార్లు రాజ్యసభ సభ్యురాలుగా పనిచేస్తారు. రాజ్యసభ చైర్మన్గా ఎవరు ఉంటారు నాన్న అంటే ఉపరాష్ట్రపతి. ఎవరైతే వైస్ ప్రెసిడెంట్గా ఉంటారో ఆయన్ని రాజ్యసభ చైర్మన్ అంటాం. ప్రెసిడెంట్ జగదీప్ ధనఖడ్. నిన్నటి రోజున మొన్న నవంబర్ 30వ తారీఖున ఒక బుక్ గురించి చెప్పుకున్నాం, డిసెంబర్ 1వ తారీఖున ఒక బుక్ మాట్లాడుకున్నాం. ఇటీవల కాలంలో వాడుతున్న బుక్స్ అండ్ ఆథర్స్. ఆ బుక్స్ ఎవరు రాస్తారు, ఆ బుక్ పేరు ఏం పేరు, ఆ బుక్ రాసింది ఎవరు? మనకి ఏ ఎగ్జామ్లో అయినా సరే నాన్న మ్యాచింగ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఇస్తాడు. బుక్స్ అన్ని ఒకవైపు ఇస్తాడు, ఇంకోవైపు రైటర్ ఇస్తాడు. సరికాని వాక్యాన్ని లేదా మ్యాచింగ్ అంటాడు. నిన్నటి రోజున ఒక బుక్ మాట్లాడుకున్నామా, గమనించాలి. 10 days ఇన్ ఏ మేడ్ హౌస్. మరి నెల్లీ బ్లై రాసిందమ్మా. నెల్లీ బ్లై అనే ఒక ఉమెన్ రాయడం జరిగిందని మాట్లాడుకున్నాం. ఓకే. 10 days ఇన్ ఏ మేడ్ హౌస్. నెక్స్ట్ అలాగే మోడీ లాగ్ అనే బుక్ ఉంది నాన్న. మోడీ రాజకీయ జీవితంలో ఆయన సాధించిన విజయాలు ఏంటి, అలాగే మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రజల గురించి ఏమని మెసేజ్ ఇస్తున్నారు, ఇవన్నీ ఒక బుక్ రూపంలో ఒక వ్యక్తి రాశాడు. ఆయనే అశ్వని ఫెర్నాండేజ్. మోడీ లాగ్ అనే బుక్ లేటెస్ట్గా ఈ 3 daysలో వచ్చిన బుక్స్. ఓకేనా, గుర్తుపెట్టుకోవాలమ్మా. 10 days ఇన్ ఏ మేడ్ హౌస్, మోడీ లాగ్, అలాగే బుక్ పేరు ఇన్ పర్స్యూట్ ఆఫ్ డెమోగ్రఫీ, నజ్మా హెప్తుల్లా. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ ద మోస్ట్ ఇంపార్టెంట్ అమ్మ. క్రీడారంగానికి సంబంధించిన అంశాలన్నీ ఒక దగ్గర రాస్తూ ఉండాలి, మీకు ప్లస్ అవుతుంది. మరి సయ్యద్ మోడీ టైటిల్
మరి ఏ క్రీడలో ఇస్తారు నాన్న అంటే బ్యాడ్మింటన్ ప్లేయర్కి ఇస్తారు. బ్యాడ్మింటన్ క్రీడారంగంలో ఇచ్చేదే సయ్యద్ మోడీ టైటిల్. మరి ఇక్కడ గమనించాలమ్మా, మహిళల పరంగా ఎవరికి వచ్చింది, ఉమెన్స్ పరంగా ఎవరికి వచ్చింది అంటే మహిళల కేటగిరీలో ఎవరికి వచ్చింది అంటే మహిళ అంటే ఉమెన్స్, అంటే పురుషులు అంటే మెయిల్ కేటగిరీకి ఎవరికి వచ్చింది. మరి పివి సింధు మహిళా కేటగిరీలో వచ్చిందమ్మా సయ్యద్ మోడీ టైటిల్ 2024 సంబంధించి. మరి ఫైనల్లో చైనాకు చెందిన వు లువోయ్పై విజయం సాధించింది. వు లువోయ్ అలాగే గుర్తుపెట్టుకోవాలి, వు లువోయ్ పైన మరి చైనాకు చెందిన వ్యక్తి వు లువోయ్ పైన ఈమె టైటిల్ సాధించింది. మా 21-14 తేడాతో, మరి 21-16 తేడాతో ఈమె గెలుపొందారు. ఎవరు? పివి సింధు మహిళల కేటగిరీలో. మరి పివి సింధు గురించి మాట్లాడుకుంటే సయ్యద్ మోడీ టైటిల్ రావడం ఇదే తొలిసారిగా లేదా ఇది ఎన్నోసారి అంటే థర్డ్ టైం అమ్మా, 3వసారి. బిఫోర్ 2017లో వచ్చింది, 2022లో వచ్చింది, 2024 ఇది 3వసారి. పివి సింధు ఏం చెప్తుందంటే 2028 ఒలింపిక్స్కి నేను రెడీగా ఉన్నాను, ఈసారి పథకాలు సాధించే ఉద్దేశంతో 2020 సాధించింది, అలాగే 2016లో కూడా ఈమె పథకం సాధించింది. 2024 సాధించలేదు, అయినా నో ప్రాబ్లం, 2028లో సాధిస్తాననేది ఈమె బలంగా ఉంది. అలాగే నాన్న ఈసారి 2024 సయ్యద్ మోడీ టైటిల్ పురుషుల సింగిల్స్ అయిన లక్ష్య సేన్ 21-6, 21-7 తేడాతో ఎవరిపైన గెలుపొందారు సయ్యద్ మోడీ టైటిల్ అంటే జియో హెంగ్ జేసన్ సింగపూర్కి చెందిన వ్యక్తి పైన గెలుపొందాడని గుర్తుపెట్టుకోవాలి. మహిళల సింగిల్స్లో అయితే నాన్న పివి సింధు, పురుషుల సింగిల్స్లో లక్ష్య సేన్. సయ్యద్ మోడీ టైటిల్ ఏ క్రీడలు ఇస్తారు? బ్యాడ్మింటన్. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే ప్రోటీన్ ఉత్పరివర్తనాలను అంచనా వేసే ఏఐ సాధనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధస్. మరి ఉత్పరివర్తనాలు మీకు తెలిసిన బయాలజీలో ఉంటుంది. జన్యువులో అకస్మాత్తుగా వచ్చే మార్పులను మరి ఆ మార్పులు నెక్స్ట్ జనరేషన్కి వర్తించే దాన్నే మనం ఉత్పరివర్తనం పిలుస్తాం అంటే సైన్స్ పరిభాషలో. మరి ప్రోటీన్లో తలెత్తే ఉత్పరివర్తనాలను ముందుగా అంచనా వేసే సాధనము. ఈ సాధనాన్ని ఎవరు తీసుకొచ్చారు అంటే ఐఐటి మద్రాస్ పరిశోధకులు తీసుకొచ్చారు. దీన్ని ఏ పేరుతో తీసుకొచ్చారు నాన్న అంటే చాలా ఇంపార్టెంట్. ఆ పేరు కొద్ది డిఫరెంట్గా ఉండదమ్మా. డిఫ్ పీపీ ఏ ఫ్రెడ్ మట్ అనే పేరు కలదు. దీనికి ఏమని పేరు పెట్టరు? డిఫ్ పీపీ ఏ ఫ్రెడ్ మట్ ఇలాగే గుర్తుపెట్టుకున్నాను మా. డిఫ్ పీపీ ఏ ఫ్రెడ్ మట్ తీసుకొచ్చింది ఐఐటి మద్రాస్. ఇటీవల కాలంలో ఐఐటీస్ గురించి వార్తల్లో ఉన్న ఐఐటీస్ చాలా ఇంపార్టెంట్. ప్రస్తుతం భారతదేశంలో 23 ఐఐటీస్ ఉన్నాయి. మన ఐఐటీలు ఓన్లీ ఇండియాలోనే కాకుండా విదేశాలు కూడా విస్తరిస్తూ ఉంటున్నారు. దాంట్లో గమనించాం. నెక్స్ట్ ఐఐటి తాంజానియా అంటే జాంజిబార్ అంటే ఐఐటి తాంజానియాకి పాస్ట్ ఉమెన్ ప్రెసిడెంట్గా ప్రీతి అగలయం గారు ఉన్నారమ్మా. ప్రీతి అగలయం అంటే ఐఐటి తాంజానియాకి ప్రీతి అగలయం గారు పనిచేస్తున్నారు ఉమెన్గా. ఐఐటి ఢిల్లీని కూడా విదేశాలకు విస్తరిస్తున్నారు. లేటెస్ట్గా మనకి ఐఐటీస్ గురించి మీరు ఒక్కసారి చదవను నాన్న. అలాగే మనం యోగి ఫై మ్యాట్ అంటే యోగాకు సంబంధించిన ఒక మ్యాట్ని ఐఐటి మండి వారు తీసుకొచ్చారన్న. ఐఐటి మండి అంటే హిమాచల్ ప్రదేశ్. అలాగే మనకు ఓటీపీ మోసాలను అరికట్టడానికి అడాఫ్ ఐడి ఈ అడాఫ్ ఐడిని తీసుకొచ్చింది కూడా ఐఐటి మండి హిమాచల్ ప్రదేశ్. నోటి క్యాన్సర్ని గుర్తించే స్మార్ట్ ఫోన్ మొబైల్ యాప్ ఐఐటి హైదరాబాద్. ఇవన్నీ చెక్ చేసుకున్నాను. ప్రోటీన్ ఉత్పరివర్తనాలు అంచనా వేసే ఏఐ సాధనం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తీసుకొచ్చింది ఐఐటి మద్రాస్. డిఫ్ పీపీ ఏ ఫ్రెడ్ మట్ ఉత్పరివర్తనాలు జన్యువులో అకస్మాత్తుగా సంభవించే మార్పులు, ఆ మార్పులు నెక్స్ట్ జనరేషన్కి వర్తిస్తాయి అనేది గుర్తుపెట్టుకోవాలి. సరే నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ రష్యా రక్షణ బడ్జెట్ భారీగా పెంపు.
రక్షణ శాఖ సంబంధించి రష్యా దేశము ప్రస్తుతం ఉక్రెయిన్కి రష్యాకి యుద్ధం జరుగుతున్న సమయంలో రష్యా దేశము ఈసారి బడ్జెట్లో ఎక్కువ రక్షణ రంగాన్ని కేటాయించింది. ఆ బడ్జెట్లో మొత్తం బడ్జెట్లో 32% పైగా ప్రకటించింది ఓన్లీ రక్షణ రంగానికి. సైనికుల పరంగా లేటెస్ట్గా ఉత్తర కొరియాకి చెందిన సైనికులను కూడా రష్యా జాయిన్ చేసుకుంది ఉక్రెయిన్ పైన యుద్ధం చేయడానికి. ఈ సమయంలో రష్యా రక్షణ బడ్జెట్ భారీగా పెంచింది. చూద్దాం మరి 2025లో సైన్యం కోసము 13.5 లక్షల కోట్లు రూబుల్ అని పిలుస్తామా కరెన్సీ రూబుల్ అక్కడ అంటే మన ఇండియన్ కరెన్సీలో దాదాపు 12 లక్షల కోట్లు కేటాయించింది. 12 లక్షల కోట్లు ఓన్లీ సైన్యానికి కేటాయించింది. రష్యా బడ్జెట్ 100% అనుకుంటే ఈ 100%లో మొత్తం బడ్జెట్లో 32.5% ఓన్లీ రక్షణ రంగానికే కేటాయించింది నాన్న. మరి ప్రస్తుతము సంవత్సరం కంటే ప్రస్తుతం ఉన్న రక్షణ బడ్జెట్ 2024లో ఉన్న అంటే అమలవుతున్న రక్షణ బడ్జెట్ కంటే ఇది ఎంత శాతం అధికం అంటే 28.3% అధికమని చెప్తుంది. 28.3% అధికమంట. రష్యా అధ్యక్షుడిగా వ్లాడిమిర్ పుతిన్ ఉన్నారమ్మా. వ్లాడిమిర్ పుతిన్ పనిచేస్తున్నారు. నెక్స్ట్ కరెంట్ అఫైర్స్ గమనిస్తే చైనాలో బంగారు పంట అంటే 1000 టన్నులకు పైగా గుర్తించారు. ప్రపంచంలోనే బంగారం నిల్వలు ఎక్కువ దేశంలో వార్తలకు వచ్చిన చైనా దేశం వార్తలకు వచ్చింది. మరి అంటే ఇప్పటికే చైనా దేశము బంగారం ఉత్పత్తిలో ప్రపంచంలోనే కీలక పాత్ర పోషిస్తుంది. బంగారం ఉత్పత్తి మరి గమనిస్తే 1000 టన్నుల నిల్వలు వెలుగులోకి వచ్చాయి. 1000 టన్నులు ఉన్నాయంట అక్కడ. అంటే మనం మామూలుగా చెప్పుకుంటే 10 లక్షల కిలోలకు పైగా అంటే 10 లక్షల కిలోలకు పైగా నిల్వలు చైనా దేశంలో ఉన్నాయి నాన్న. మరి ఈ రిపోర్టు ఎవరు చెప్పారు నాన్న అంటే చైనాలో అతి భారీ స్థాయిలో బంగారం నిల్వలు బయటపడ్డాయి. ఎక్కడ నాన్న అంటే సెంట్రల్ హునాన్ ప్రావిన్స్లో పింగ్ జియాండ్ కౌంటీలోని వాంగ్ గోల్డ్ ఫీల్డ్ తవ్వకాలు బయటపడ్డాయి నాన్న. 1000 టన్నులకు పైగా అంటే 10 లక్షల కిలోలకు పైగా పసిది అంటే బంగారం నిల్వలు గుర్తించారు. మరి ప్రపంచ గోల్డ్ మార్కెట్ను డ్రాగన్ దేశం శాసించే రోజులు రాబోతున్నాయంట. డ్రాగన్ చైనా దేశము శాసించే ఒక రోజులు రాబోతున్నాయి. మరి ప్రపంచమంతా ఏటా ఉత్పన్నమయ్యే బంగారంలో చైనా వాటా 10%. అంటే ప్రపంచంలో అన్ని దేశాలు ఉత్పత్తి చేసిన దేశాలతో పోలిస్తే చైనా యొక్క బంగారం నిల్వలు 10% ఉన్నాయని చెప్పడం జరుగుతుంది. మరి ఒక్కసారి ప్రపంచంలో అత్యధిక బంగారం నిల్వ ఉన్న అంటే ప్రాంతాలు ఫస్ట్ చైనాలో ఎంత నాన్న 1000 టన్నులను గుర్తుపెట్టుకో 1000. దీంట్లో చైనా తర్వాత ఉన్నది దక్షిణాఫ్రికా. ఏ ప్రాంతం? సౌత్ డీప్. బంగారం టన్నుల్లో 929. సెకండ్ ప్లేస్ దక్షిణాఫ్రికా ఉంది. థర్డ్ వన్ ఇండోనేషియా. ఏ ప్రాంతం ఎక్కువ అంటే గ్రాస్బర్గ్ 856 టన్నులు నాన్న. రష్యా ఒలింపియాడ్లో 737. పపువా న్యూగినియా లీహీర్ ప్రాంతంలో 680. చిలీ దేశంలో నార్టి అబీర్టో 657 టన్నులు. అమెరికా కార్లిన్ ట్రెండ్ 353. ఆస్ట్రేలియా బాండింగ్టన్ 350 టన్నులు. దక్షిణాఫ్రికా ప్రధానంగా ఎంపానెంగ్ 330. దక్షిణాఫ్రికాలో సౌత్ డీప్లో అయితే 929. ఆ ప్రాంతాలు గుర్తుపెట్టుకోవాలి నాన్న, దేశాలు కాదు ఇక్కడ ప్రధానంగా. అండ్ అమెరికాలో కార్డేజ్ 246 టన్నులని గుర్తుపెట్టుకో. చైనాలో బంగారం పంట అంటే 1000 టన్నుల నిల్వలు వెలుగులోకి వచ్చాయి. దాదాపు దీని విలువ 7 లక్షల కోట్ల పై మాట అంట. 7 లక్షల కోట్లు. చైనాలో ఎక్కడ గుర్తించారో సెంట్రల్ హునాన్ ప్రావిన్స్లో పింగ్ జియాండ్ కౌంటీలోని వాంగ్ గోల్డ్ ఫీల్డ్ తవ్వకాలు బయటపడ్డాయి. ఓకే ఫ్రెండ్స్, ఇవి మనకున్న కరెంట్ అఫైర్స్. ఆల్ ది బెస్ట్.